శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈరోజైతే మనం కళల గురించి అయితే తెలుసుకుందాం. మనకు వచ్చే కళల గురించి. కళలో ఇవి కనిపిస్తే మంచి రోజులు రానున్నాయని అర్థం. సుఖ సంతోషాలు ఇచ్చే శుభ కళలు ఏమిటంటే, ప్రతి వ్యక్తి నిద్రపోతున్నప్పుడు రకరకాల కళలు కంటారు. ఇలాంటి కళలు మనసులోని ఆలోచనలు, అనుభవాలు, భావోద్వేగాలకు ప్రతిబింబాలుగా పరిగణిస్తారు. అయితే ఇలాంటి కొన్ని కళలు ఒక వ్యక్తిని చాలా భయపెడతాయి. అదే సమయంలో చాలా సంతోషపరిచే కొన్ని కళలు కూడా ఉంటాయి. ఈరోజు కొన్ని శుభ కళల గురించి, ఆ కళలకు వెనుక ఉన్న అర్థాన్ని వివరంగా ఈరోజు తెలుసుకుందాం. స్వప్న శాస్త్ర. కళలో ఇవి కనిపిస్తే మంచి రోజులు రానున్నాయని అర్థం. సుఖ సంతోషాలు ఇచ్చే శుభ కళలు ఏమిటంటే అవేమిటో తెలుసుకుందాం. హిందూ మతంలో స్వప్న శాస్త్రం చాలా ముఖ్యమైనదిగా వర్ణించబడింది. స్వప్న శాస్త్రంలో కళలు, వాటి అర్థాల గురించి వివరంగా చెప్పబడింది. ప్రతి వ్యక్తి నిద్రపోతున్నప్పుడు ఏదో ఒక కళ కంటాడు. ఆ కళలు శుభ అశుభ సంకేతాలను సూచిస్తాయి. స్వప్న శాస్త్రం ద్వారా కళలో వచ్చే శుభ అశుభ సంకేతాలు తెలుసుకోవడం వలన ఆ వ్యక్తి సమీప భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండగలడు. అయితే ఈరోజు జీవితంలో శుభ సంకేతాలను ఇచ్చే కళల గురించి వివరంగా తెలుసుకుందాం. కళలో లక్ష్మీదేవి కనిపిస్తే హిందూ మత గ్రంథాలలో లక్ష్మీదేవిని సంపదకు దేవతగా భావిస్తారు. సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవి జన్మించింది. ఎవరైనా తమ కళలో లక్ష్మీదేవిని చూసినట్లయితే అది చాలా శుభప్రదమైన కళ అని స్వప్న శాస్త్రంలో చెప్పబడింది. కళలో లక్ష్మీదేవిని చూడటం అంటే ఆ వ్యక్తికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని అర్థం. అతనికి విపరీతమైన డబ్బులు వస్తాయి, అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందని అర్థమట. అలాగే కళలో ఓంని చూస్తే, ఎవరికైనా కళలో ఓం కనిపిస్తే అది చాలా అదృష్టమని లెక్క. ఎందుకంటే ఎవరికో గాని కళలో ఓం సులభంగా కనిపించదు. ఇటువంటి కళ రావడం చాలా అరుదు. కళలో ఓం కనిపిస్తే వారు అదృష్టవంతులు అని, పట్టిందల్లా బంగారం అవుతుందని అర్థం చేసుకోవాలి. కళలో ఓం కనిపించిన వ్యక్తి జీవితం ధన్యమవుతుందని స్వప్న శాస్త్రం పేర్కొంది. కళలో చంద్రుడు కనిపిస్తే, ఎవరైనా కళలో చంద్రుడిని చూసినట్లయితే అది చాలా శుభప్రదమని స్వప్న శాస్త్రంలో చెప్పబడింది. ఎవరి కళలోనైనా అర్ధచంద్రాకారంలో చూసినట్లయితే వారి బాధలు, కష్టాలు మూగబోతున్నాయని స్వప్న శాస్త్రంలో పేర్కొంది. అంతేకాదు ఇంటిలో ఆనందం నెలకొంటుంది. కళలో పాలు తాగుతున్నట్లు కనిపిస్తే, ఎవరి కళలోనైనా పాలు తాగుతున్నట్లు కనిపిస్తే అతనికి ఆర్థిక లాభం చేకూరుతుందని అర్థం చేసుకోవాలి. దీనితో పాటు అతనికి జీవితంలోని అప్పటి వరకు ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి, సుఖ సంతోషాలతో జీవిస్తారని స్వప్న శాస్త్రం పేర్కొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కూడా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.